స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అంతర్గణములకు ఇప్పుడు పాటల అనంతరం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామాన్ని పొందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. మీ దయని బట్టి నాయన కృపను బట్టి ప్రార్థిస్తున్నాను. గడిచిపోయిన కాలం బట్టి నాయన మమ్మల్ని కాల్చు కాపాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ ఉచితమైన గొప్ప చొప్పున, ప్రేమ చొప్పున ఇప్పటి వరకు సజీవ లెక్కలో కాల్చి కాపాడినందుకు స్తుతులు ప్రభా. పాటలో మీరు తోడున్నారు, మీ వందనాలు. తీసుకొచ్చిన గడపడితే స్థితులు రావాల్సిన తలపెట్టి తీసుకురండి ప్రభా. ఈ పరిసర ప్రాంత ప్రజలు అలాగే దూర ప్రాంతాల నుంచి లైవ్లోను, ఫేస్బుక్లో, కాన్ఫరెన్స్ కాల్లో ఎవరైతే నాయన దూర ప్రాంతాల నుంచి వాక్యం ఉంటున్నారో నిన్న ప్రతి బిడ్డను దర్శించి వాక్యం వల్ల రక్షణ జరిగిన సహాయం చేయండి ప్రభా. ఇంకా ప్రభా నరకట్టను బంధించి ఈ స్థలంలో నీరుండి ఘనత మహిమ ప్రభావాలు పొందమని మీ దాసు నోటాన్ని మాట నుంచి పదకట్టని రీతిలో సహాయం చేయమని ప్రభు భద్రపరిచి కాపాడుతూ ఆస్వాదించమని ఆయన అనేకమైన వినీతాన్ని వేరే పద్ధతిని సహాయం చేయమని మా ప్రభువును, మా రక్షణను యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు పాటల మాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని చూడండి. దైవ గ్రంథంలో సామెతల గ్రంథంలో 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి, పాపాత్మల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. చూడండి, ఈ మాటలు పిల్లరా సొలొమోను యొక్క సామెతలు, సొలొమోను చెప్పిన సామెత. ఏం చెప్తున్నాడు? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్మల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. చూడండి, ఇక్కడ మంచివాడు, పాపాత్ములు అని. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే ఆస్తి అనేది, ఈ మాటలు చూడండి, ప్రతి మాట కూడా బైబిల్లో రాయబడిన సంగతులు ప్రతిదీ కూడా అక్షరానుసారంగా ఆలోచన చేయకూడదు. అది ఆత్మానుభవం చేతనే చూడండి దాన్ని పరిశీలించాలి. మరి లోకంలో ఆస్తి పరులు చూడండి ఎంతో మంది ఉన్నారు. ఆస్తి పరులు అనేది శరీరానుసారమైన ఆస్తి అనేది ఎంతో మంది సంపాదించుకున్నారు. ఒక తండ్రి కష్టపడి చదివి లేకపోతే 10 అయ్యి ఒక డాక్టర్ చదివాడు అనుకోండి, ఆ డాక్టర్ చదివిన తరతరాలు డాక్టర్లే చెప్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ కుమారుని చూడండి, పోలీస్ ఆఫీసరు తన కుమారు తనలాగే ఒక ఆఫీసర్ అవ్వాలని చూస్తాడు. ఒక వ్యాపారవేత్త చూడండి, తన యొక్క కుమారుని కానీ కుమార్తెను కానీ వ్యాపారాలకే చూస్తాడు. ఒక ధనవంతుడు తన పిల్లలను ధనవంతులుగా చేయాలనుకుంటాడు. చూడండి,
ఈ యొక్క మాటలు చూడండి పిల్లరా, పరిశీలిస్తే మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. ఈనాడు తల్లిదండ్రులు చూడండి కష్టపడి శ్రమపడి బాధపడి వాళ్ళ పిల్లలకు ఆస్తులు సంపాదించాలని చూసుకుంటారు. వీళ్ళు బాధపడ్డప్పటికీ, వీళ్ళ బలహీనతలు ఉన్నప్పటికీ, శ్రమలో ఉన్నప్పటికీ పిల్లలకి ఏదో ఇల్లు కట్టించి పెట్టాలా, ఏదైనా పొలాన్ని కొని పెట్టాలా, ఏదైనా స్థలాన్ని కొని పెట్టాలా, ఏదో చేయాలని చెప్పి ఏం చేస్తారంటే చాలా చూడండి వారు కష్టపడతా ఉంటారు. ఏమండి, ఏదో స్వాస్థ్యము పితరుల చూడనిచ్చే స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలని, ఇంకా వారు చూడండి పిల్లలు తరతరాలుగా చూడండి వారు ఒక రాజకీయ నాయకుడైతే నా పిల్లలు రాజకీయంలో చూడండి ఒక మంత్రులు ఉండాలి, ఒక పదవులు ఉండాలని ఆశపడతా ఉంటారు. ఇలాగను వారి వారి యొక్క క్రియలను బట్టి, వారి వారి వృత్తులను బట్టి చూడండి పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలని చూస్తారు. అయితే ఇక్కడ మంచివాడు అన్నాడు. ఆస్తి అనేది చూడండి అన్యాయం చేత సంపాదించే ఆస్తులు ఉంటాయి. ఈ మాటలు శరీరానుసారమైన విషయాలు చెప్పబడిన మాటలు కాదండి, శరీరానుసారంగా చెప్పబడిన మాటలు కాదు. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలు ఎలా చేస్తాడు? నీతి న్యాయాన్ని అనుసరించి నడుచుకుంటే కనీసం తినడానికి ఏది కూడా లేకుండా పోతుంది. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, మంత్రులు చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఇవాళ సైకిల్ దొక్కుంటూ వెళ్ళేవాళ్ళు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని మంత్రులు చూస్తే పలానా మంత్రి గారు పలానా చేశాడు, ఇది సైకిల్ మీద అంటున్నాడు, అది నడిచి పొలంలో పడుతున్నాడని చూస్తాను. మరి అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఏమండి, మంచివారు అనగా ఈ లోకంలో చూడండి మంచివాడు ఒక్కడూ లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మంచివాడు అనగా చూడండి సత్పురుషుడు అనగా దేవుడు అక్కడే తప్ప మరి ఎవరినో సత్పురుషుడు కాదు. ఆ వ్యక్తి చూడండి దేవుని ఎందుకు వస్తేనే మార్గం పొందితేనే తప్ప అతను మంచివాడుగా చూడండి తీర్చబడలేడు. మంచివాడు అనగా చూడండి శరీర సంబంధంగా మంచిగా ఉండి ఎవరో కూడా చూడండి ఆస్తులు సంపాదించలేదు, గడించలేదు. ఏదో అక్రమదారులు వెళ్తేనే, ఎవరిదాన్ని వచ్చి పడితేనే, ఎవరిదాన్ని వచ్చి కలిస్తేనే, ఒకరి సొంగిల్లో ఒక ఇంటిలో పడితేనే తప్ప మోసంతోనూ అన్యాయంతో అక్రమంతో ఈ లోక సంబంధంగా చూడండి సంపాదనలో సంపాదిస్తేనే తప్ప నీతి న్యాయం కలిగిన వాడు కనీసం అన్నవస్త్రాలు కలిగే చనిపోతాడు తప్ప ఆస్తులు సంపాదించలేడు, భవనాలు కట్టలేడు, ఆస్తులు సంపాదించలేడు. ఇంకా చూడండి దేవునికి చూడేటువంటి అన్ని కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి ఆస్తులు సంపాదించలేడు. దేవునికి వ్యతిరేకంగా నీతి న్యాయాన్ని వ్యతిరేకం చేస్తేనే తప్ప దేవునికి అనుకూలంగా ఉండి చేయాలంటే కష్టం. మరి ఇక్కడ చెప్పబడిన ఆస్తి అనేది దేనికోసం చెప్పబడింది అంటే అది దేవుణ్ణి, ఆస్తి అంటే దేవుడే, దేవుణ్ణి సంపాదిస్తాడు. ఆస్తి అంటే ఏంటి? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఏంటి ఆస్తి అనేది? మనం బైబిల్ ప్రకారంగా చూసుకుంటే ఇదే సామెతల గ్రంథంలో సొలొమోను రాజు ఒక మాట మాట్లాడతాడు చూడండి. 8వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు చూడండి. 17వ వచనం చదవండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి.
మేలిమి బంగారము కంటేను అపరంజము కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలం మంచిది. ప్రశస్తమైన వెండి కంటేను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. ఏమన్నా చాలండి. ఏమన్నాడు? నన్ను ప్రేమించే వారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొక్క ఉన్నవి. మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. ఏమండి? దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తా. ఆస్తి అంటే చూడండి దేవుడు అండి. ఎవరు చెప్పండి? ఆస్తి అంటే దేవుడు. దేవుణ్ణి సంపాదించి పెట్టడమే ఆస్తి అండి. ఏమండి? శరీరానుసారమైన ఆస్తులు, ఆ భవనాలు ఇవన్నీ కూడా తాత్కాలికం. అవి ఎప్పుడు కూడా చూడండి తాత్కాలికం ఉండేవి. ఒకప్పుడు చూడండి మోటిసారి దేవుడు ఒకప్పుడు వాళ్ళని పళ్ళు అయిపోతాయి, పళ్ళే వాళ్ళు అయిపోతాయి. ఒకప్పుడు దర్జాగా బ్రతికిన వాళ్ళే చూడండి దరిద్రులు అయిపోతారు, ఏమీ లేని వాళ్ళు. ఈ శరీర సంబంధమైన ఆస్తులు అనేవి చూడండి, వాటిని గురించి చెప్పాల భక్తులు. మంచివాడు తన పిల్లల ఆస్తికర్తలుగా చేయడం అంటే వారికి దేవుడిని ఇవ్వటమే ఆస్తి అండి. ఏం చెప్పండి? నీ పిల్లలకి ఏమవటం? ఒక ప్రార్థనకు వచ్చారండి, పారమాసంగా వసంతవాళ్ళ ప్రార్థనకు వస్తే ఆమెకి కొన్ని అక్రమాలు దేవుడు చూపించే పలానా తప్పు ఉంది, ఏమో ఈ తప్పు తీసేసుకొని కట్టుకోవాలని చెప్పి దేవుడు చెప్తే ఆమె లాస్ట్ స్టేజ్లో అమ్మా ఇవి ఈ తప్పు తీసేసుకుంటే కనీసం చనిపోయినందుకు పర్లోక రాజ్యం ఉంటామన్నా వాళ్ళ అక్రమం పెట్టుకున్నామని చెప్తే అప్పుడు గారు ఏమన్నారు తెలుసా? లేదండి మాస్టర్ గారు, నేను చనిపోయినప్పటికీ నా పిల్లలను అనిపిస్తాను తప్ప నేను మాత్రం కట్టనండి. అంత డబ్బు కట్టాలంటే వాళ్ళని ఏదో ఒక రకంగా చూస్తారు, నన్ను అవమానపరుస్తారు. లేదు పర్లేదండి, నేను చనిపోయిన బాగలేదు, నా పిల్లలన్న తింటారని ఆయన తీసేసుకోలేదు, ఆ పాపాన్ని తీసేసుకోలేదు. అలాగే చూడండి 1 నెల 2 నెలలకి ఆ పాపం తీసేసుకోకుండా ఆయన చనిపోయింది. తర్వాత చనిపోనని కాదు, చనిపోయింది నరకానికి వెళ్ళింది. పాపం తీసేసుకోకుండా చనిపోయింది ఏమండి? నరకానికి. ఏమండి? పరిశీలించాలి. దేవుని యొక్క మాటలు చూడండి, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతి నాయంతో ఉన్నది. లోకం నుంచి ఐశ్వర్యం అయితే అక్కడ నీతి ఉండదు, యథార్థం ఉండదు, దౌర్జన్యం ఉంటుంది, దోపిడీలు ఉంటాయి, అక్రమం ఉంటుంది, అక్రమ సంపాదన ఉంటుంది, అక్రమంగా దోసుకోవడం ఉంటుంది, ఎన్ని అక్రమం ఉంటుంది. కానీ దేవుడిచ్చేది దేవుణ్ణి సంపాదించే వాళ్ళని నీ పిల్లలు ఆస్తికర్తలుగా చేయడం అంటే ఏంటి? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి. ఏమండి? ఒక తండ్రి కష్టపడి శరీరానుసారంగా శ్రమపడి కష్టపడి ఉద్యోగం ఎలాగ చేస్తున్నాడు. మా ఊర్లో ఒక ఆయన 5-6 పిల్లలు ఉన్నారు, కుమారులు. చిన్నతనంలో తండ్రి చనిపోతే వాళ్ళ అమ్మగారికి వచ్చింది. కష్టపడి పనిచేసి మట్టి పని చేసి ఆయన ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకొని చాలా బాధలు పడి తినక ఉపవాసం ఉండి చదివి ఒక ఉద్యోగం సంపాదించుకొని అతను అక్కడే కష్టపడి అక్కడందరినీ గవర్నమెంట్ జాబ్లోనే పెద్ద పెద్ద ఉన్నత స్థితిలో చేసి ఏమండి? శరీరానుసారంగా కష్టపడి ఆస్తులు ఇచ్చాడు, మంచి బిల్డింగ్లు కట్టించి ఇచ్చాడు, మంచి పొలాలు ఇచ్చాడు. అది కాదు దేవుడు కోరుకునేది, అది చెప్పట్లేదు ఇక్కడ. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనంటే మనకి ఎగ్జాంపుల్గా చూడండి, అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం యొక్క చరిత్ర చాలాసార్లు విన్నాం, ఎన్నిసార్లు విన్నప్పటికీ అది
మనిషికి ఇసుకు పుట్టించింది. అబ్రహాము చూడండి, ఒక అన్ని జనులే యూఫ్రటీస్ నది దగ్గర కల్దీల దేశం అనబడిన దేశంలో ఊరనే ప్రాంతంలో జన్మించాడు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు యూఫ్రటీస్ నది దగ్గర చూడండి ఒక విగ్రహానది. అబ్రహాం యొక్క తల్లిదండ్రులు ఎవరో విగ్రహానది, తెరవు కుటుంబం, ఇతర దేవతలను అనుసరించి నడిచిన వారు. అటువంటి కుటుంబంలో నుంచి దేవుడు అబ్రహామును పిలిస్తే అబ్రహామును పిలిచి అబ్రహాముగా మార్చి చేస్తే ఆయన తన పిల్లలకు ఏమి చేయదు తెలుసా? ఏం పంచిపెట్టాడు? పిల్లలను ఆస్తికర్తలుగా చేశాడు. ఎవరినిచ్చాడు? ధనం కాదు, ధనంతో పాటుగా ధనం ఇచ్చాడు, మంచిదే. ధనంతో పాటుగా ఏమిచ్చాడు? అసలు దేవుణ్ణి ఇచ్చాడు, భక్తినిచ్చాడు. చూడండి, దైవ గ్రంథంలో ఆదికాండము 18:19 చదవండి. అబ్రహాము తన కుమారులకు చూడండి, తన తర్వాత తన పిల్లలకు నీతి న్యాయం అనుసరించి నడవడం నేర్పించాడు. ఏమిచ్చాడు? ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తరములో తన ఇంటి వారు ఎవరంటే నా తర్వాత తన తర్వాత తరములో తన ఇంటి వారు నీతి న్యాయం అనుసరించి నడుచుటకును యెహోవా మార్గమును గైకొనుటకు అతను గారికి ఆజ్ఞాపించాడు. తన తర్వాత తను చనిపోయినా ఏం చేశాడు? నీతి న్యాయం అనుసరించి నడవాలి. ఆస్తి అదేనండి. ఆస్తి అంటే ఏంటి? ఒక మనుషుడు నీతి న్యాయం అనుసరించి నడవడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని దగ్గర రావడం నీతి. ఒక్కొక్క వంకరగా వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి పిల్లలకి కన్ను మీద కాకుండా పెంచి శరీర సంబంధ ఆస్తులు ఇవ్వాలని చూస్తారు. ఇస్తే వాళ్ళు 3 రోజులు పట్టుకోవాలి. చూడండి, మన ప్రాంతంలోనే చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. అతని 3 కుమారులు. నాతో చెప్పేవాడు, నాన్నగారు 24 గంటలు రోజుకి 23 గంటలు పనిచేసేవాడిని. మా నాన్నగారు నాకు ఏం అప్పు చెప్పలేదు, ఇళ్ల స్థలం ఇచ్చాడు. నేను కష్టపడి రాత్రనగా పగలనగా ఎండకి ఎండాను, రాత్రి మంచుకు తడిశాను, కష్టపడ్డాను, పని చేశాను. నేను చేయని పని అంటూ లేదు చేసి మా నాన్నగారు నాకు ఏమి ఇవ్వకపోయినా కొంత పొలాన్ని నేను సంపాదించాను. కొంత పొలాన్ని నేను సంపాదించుకున్నాను. సంపాదించి నేను ఏం చేశాడంటే ఆ యొక్క పిల్లలకి పంచిపెట్టాడు. తలా కొంత ఎకరో 4 ఎకరాలు పంచిపెట్టాడు. ఆ తండ్రి ఇవ్వటం ఆలస్యం. ఆ తండ్రి ఇవ్వటమే ఆలస్యం. లగ్జరీగా తిరగటం, 20-10 లక్షలు అప్పు తెచ్చుకోవడం, అక్కడక్కడ అప్పు తేవటం, అప్పు తెచ్చేసి లగ్జరీ కార్లు అద్దెకి తీసుకొని తిరగటం, చేయటం, మందు పార్టీ చేసుకోవటం. 3 రోజులు అమ్మేశారు. వాళ్ళకి ఇచ్చిన పొలాల స్థలాలు ఏమైంది? 3 రోజులుగా అమ్మేశారు. డబ్బు విలువ, కష్టం విలువ, డబ్బు విలువ తెలియకుండా ఏదో చూడండి చేసి కష్టం ఇష్టం ఏదో చేసి చూడండి సంపాదించాడు. తీరా పిల్లలకు ఆస్తి సంపాదిస్తే ఏమైంది? కన్ను విని కనుక తాగుబడులు అయిపోయింది, జోదర్లు అయిపోయింది. అది 3 రోజులుగా వచ్చింది. దరిద్రులుగా చూడండి తయారైపోయారు. అటువంటి లాభసాధన డబ్బును ఇస్తే చూడండి 3 రోజులు ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి ఇచ్చినప్పటికీ ఎవరు ఏ తల్లిదండ్రులైనా చూడండి శరీరానికి డబ్బు సంపాదించిన పిల్లలకు ఆశ ఉంటుంది, తప్పలేదు. కానీ మొదటగా నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే, నీ పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే, నీ పిల్లలు నీతి న్యాయం అనుసరించి నడుచుటకు, యెహోవా మార్గంలో నడుచుకోవడానికి జ్ఞానం. అది ఆస్తి. దేవుణ్ణి అప్పగించాలంటే ఏం అప్పగించాలి?
దేవుణ్ణి అప్పగించాలి. నీటి కుమారుడు చూడండి, అబ్రహాం తన కుమారుడు ఇస్సాకునకు దేవుణ్ణి అప్పగించాడు. నీతి న్యాయం అనుసరించడం నేర్పించాడు, భక్తులు అనుసరించడం నేర్పించాడు. చూడండి, ఇస్సాకు యొక్క చరిత్ర చూస్తే, ఇస్సాకుని దహన బలి అర్పించేటప్పుడు పారిపోలేదు ఇస్సాకు, తండ్రికి ఎదురేడు. నీ చిత్తం అన్నాడు, కాళ్ళు కట్టి బంధించి బలిపేట మీద పడుకోబెడితే పారిపోలేదు. అది మనస్ఫూర్తిగా దేవుడికి అర్పణ. ఏమండి, ఈనాడు చాలా మంది దేవుని అందుకు మనస్ఫూర్తిగా హృదయాన్ని దేవుడికి అర్పించారు. అది మనకు ఒక గుణపాఠం, ఒక పాఠం. ఇస్సాకు మనస్ఫూర్తిగా దేవుడికి అర్పించబడ్డాడు. నువ్వు కానిగిచ్చినా, నీ హృదయాన్ని దేవుడికి అర్పించినా, మారుమనసు పొందినా, ప్రార్థనకు వచ్చినా, మందిరానికి వచ్చినా హృదయపూర్వకంగా రావాలి, హృదయపూర్వకంగా అర్పించాలి. చాలామంది బలవంతంగా వెళ్ళకపోతే ఏమని అనుకుంటారు, బలవంతంగా ఇవ్వకపోతే ఏమని అనుకుంటారు, కానుక దర్శనం పాల్గొకపోతే ఏమని అనుకుంటారు, బలవంతంగా. ఏమండి, పరిశీలించాలి. దేవుని యొక్క మాటలు, దైవ గ్రంథాలు పరిశీలించాలి. ఇస్సాకు బలవంతంగా కాదు, మనస్ఫూర్తిగా అర్పించబడ్డాడు. అలాగే హృదయపూర్వకంగా నువ్వు అర్పించబడాలి. హృదయపూర్వకంగా నువ్వు దేవునికి అర్పించబడాలి. హృదయపూర్వకంగా నువ్వు భక్తి చేయాలి. హృదయపూర్వకంగా దేవునికి అర్పించబడాలి. అది నేర్పడండి. అయితే ఆ బలిపీఠం మీద చూడండి, మనస్ఫూర్తిగా ఉద్దించబడటానికి, అర్పించబడటానికి సిద్ధపడ్డాడు. వినయం నేర్పాడు, విధేయత నేర్పాడు. తన కుమారుడికి చూడండి దేవుణ్ణి అప్పగించాడు. ఆయన చనిపోయేటప్పుడు దేవుణ్ణి అప్పగించాడు. నీతి న్యాయాలు అనుసరించడం నేర్పించాడు. తన కుమారుడికి జగడం మాత్రం నేర్పలేదు. తన తండ్రి అయిన అబ్రహాం చనిపోయిన తర్వాత గెరారు ప్రాంతంలో చూడ ఆయన నివాసం చేసినప్పుడు గెరారు ప్రాంతంలో గెరారు రాజైన అబీమెలెకు అనుచరులు ఇస్సాకు ఒక బావి తీస్తే అందులో నీళ్లు పడి, వాళ్ళ తండ్రి టైంలో ఉన్న బావులు తీశాడు, పూడికి తీశాడు. పూడికి తీస్తే చూడండి, జరలు గల ఓట్లు పడ్డాయి, జరలు గల నీళ్లు పడ్డాయి. వాళ్ళు జగడవాడారు, ఇది మాది, మా బావి, మా బావిలో నువ్వేంటి చేసేదని చెప్పి జగడం ఆడితే నోరెత్తలేదు, వాళ్ళతో రకాలు రాదు. ఏం చేశాడు? అవతలికి దుష్టుడు దూరం. అది నేర్పాడండి తండ్రి. నువ్వేం నేర్పావు? ఎగరటం, దెబ్బలాడటం, గొడవ పడటం, కాగరగడేయటం, జుట్టు ఎగరేయటం, తగాలను వెంట్రా, అది ఎవడో వస్తున్నాడు వెంట్రా, నలుగురు వెంటనే కర్రలు తెచ్చుకుని వెంట్రా. అది నేర్పు. ఫైటింగ్ నేర్పు, యుద్ధం నేర్పు, దొంగతనాన్ని నేర్పు, మోసాన్ని నేర్పు, దోసుకోవడం నేర్పుతున్నా, అక్రమదాన్ని ఎలా సంపాదించాలో నేర్పుతున్నా, అక్రమంగా ఏ విధంగా తిరగబడాలో నేర్పుతున్నా. ఏమండి, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. అబ్రహాం చనిపోయినప్పటికీ ఆగరు కుమారుని ఇస్మాయిల్ని కూడా అబ్రహాం దేవుడికి ఎంతో భక్తులు పెంచాడు. అవన్నీ తన కుమారులను భక్తులు పెంచాడు. ఇస్మాయిల్ కూడా భక్తులను పెరిగాడు, ఇస్సాకు కూడా భక్తులను పెరిగాడు. ఏమండి, పరిశీలించాలి. జగడం ఆడితే చూడండి, ఎడంకెళ్ళిపోయాడు. జగడం ఆడలేదు, జగడం ఆడే పిల్లలుగా పెంచలేదండి. జగడం ఆడు, దెబ్బలాంట్లో గొడవలు పడేలాగా నీ పిల్లలు పెద్ద చిన్న గురువు దైవం లేకుండా మాట్లాడటం పెంచు, వేషధారంతో పెంచు, అబద్ధాలతో పెంచు, మోసంతో పెంచు, డబ్బు అహంకారం చేత కళ్ళు ఎత్తుకొచ్చి మాట్లాడటం. అటువంటి అన్నీ కూడా చూడండి దుర్మార్గమైన చర్యలు నేర్పారు. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి.
నీ కుమారుడిని దేవుడికి అప్పగించాలి. దేవుణ్ణి అప్పగించాలి. ఆస్తులు ఏమి లేవు, ఆస్తులు లేకపోయినా, ఇల్లు వాడు లేకపోయినా వాడు ఎలాగో బ్రతుకుతాడు. ముందు దేవుణ్ణి అప్పగించాలి, దేవుని సన్నిధానం అప్పగించాలి, ఆరాధన అప్పగించాలి, సంపూర్ణంగా దేవుని చూడడం, మోకరించడం అప్పగించాలి, ప్రార్థన చేయడం అప్పగించాలి. ఇస్సాకు అలాగనే తన తండ్రి నేర్పిన బాణీలోనే ఇస్సాకు తన పిల్లల యాకోబు, ఆ రెబ్కా చూడండి, యాకోబు కొంత దేవుని వీళ్ళందరూ కూడా చూడండి వాళ్ళకి ప్రార్థన చేసే అలవాటు, వాళ్ళ కుటుంబాలు ప్రార్థన చేసే అలవాటు, యాకోబుకి భక్తి, ఇటువంటివన్నీ ఆమె అబద్ధం ఆడుతూ నేర్పినప్పటికీ యాకోబు దేవుని ఏర్పాట్లు ఉన్నవాడు కాబట్టి తప్పించుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరే వెళ్ళిపోయి మేనమామ దగ్గరికి వెళ్ళి 14 సంవత్సరాల కొలువు చేసి, మందల కోసం, భార్యల కోసం 14, మందల కోసం 7 సంవత్సరాలు కొలువు చేసి, 6 సంవత్సరాలు కొలువు చేసి 20 సంవత్సరాలు సిరియా వాడైన లాభాల దగ్గర ఉండి మందలు సంపాదించుకొని తండ్రి దగ్గర అసలు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంకో గ్రేవ్ దగ్గర కూర్చొని ప్రార్థన చేశాడంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పెంపకం నేర్పు. ఏమండి పరిశీలించాలి. ఆస్తిని అప్పగించారంటే పిల్లల్ని ఆస్తికర్తలుగా అబ్రహాము తన కుమారులకు ఆస్తిని అప్పగించాడు, దేవుణ్ణి అప్పగించాడు. నువ్వేం అప్పగిస్తున్నావు? నీవేం అప్పగిస్తున్నావు? దైవ గ్రంథంలో చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా నువ్వు చనిపోయేంత వరకు దాన్ని గుర్తుపెట్టుకో. ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం చూడండి, వాక్యం 5 అధ్యాయం 7వ వచనం చదవండి. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేతులు, నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారం చేయొచ్చు, వేశ్యలలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించదును? బాగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య అమ్మడు సంకరిస్తా ఉన్నారు. చూశారు ఎంత గొప్ప మాట. నువ్వు చనిపోయేంత వరకు మాట గుర్తుపెట్టు. నీ పిల్లలు నన్ను గురించి దైవం కాని వారిని ప్రమాణం చేయండి. మనం మినహాయింపు ఉంచుకుంటాం. మనం ప్రార్థనకు వచ్చినా మనం ఏం చేస్తాం చెప్పండి, కొంత ఖాళీ ఉంచుకుంటాం. దేనికోసం చెప్పండి? పిల్లల్ని మినహాయిస్తారు. వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళడానికి, పండుకోవడానికి, గుంజుకోవడానికి వాళ్ళని ఒక మినహాయింపు కొడతారు. ఏం చేస్తాం? మినహాయింపు వదిలేస్తాం. వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి, వాళ్ళు ఏదో ఆచారాలకు వెళ్ళాలి, ఏదో సినిమాలు చూడాలి, ఏదో షికార్లు చేయాలి, ఏదో వెళ్ళిపోవాలి. అదేమిటి వాళ్ళు మారు మసలేరు కదా. ఏం చెప్తామండి? వాళ్ళు మినహాయింపు పంచుకుంటాం. మన మారు మసలేరు. నువ్వు చెప్పడానికి చెప్పాలి కదా, మన అన్నయ్య చెప్పాలి. ఏమో ప్రార్థన రాలేదు, మా అబ్బాయిలు ఓడిపోలేదు, మా అమ్మాయి ఓడిపోలేదు. ఏంటమ్మా నువ్వు ఈ విధంగా చేయలేదు, కారణం ఏంటమ్మా అంటే ఆ పిల్లల్ని మినహాయింపు పంచుకుంటాను. నీ పిల్లలను దరిద్రులు చేస్తాను, చేతులారా దరిద్రులు చేసేది నువ్వు. నీ పిల్లలను ఆస్తికర్తలుగా చేయలేకపోతున్నా. ఆస్తి అంటే దేవుడు అంటే ఎవరనుకున్నావు? ఆస్తి అంటే దేవుడు అంటే ఐశ్వర్యం, ఘనత, స్థిరమైన కలిమి, నీతి, ప్రశస్తమైన వెండి కంటే, ముత్యముల కంటే దేవుడు చూడండి ప్రసిద్ధ, ఆయన ప్రసిద్ధత ప్రశస్తమైన స్థిరమైన కలిమి. ఈ పిచ్చోళ్ళకి అర్థం కాక ఈ కలిమి సంపాదించుకోవడానికి పరుగులు చేస్తూ ఉంటారు. శరీరానుసారమైన కలిమి సంపాదన కొరకు ఒకటి నుంచి ఒకటి చంపేసి ఒకటి నుంచేసి ఆస్తుల కొరకు ఏదేదో చేస్తూ ఉంటారు. ఏమండి?
అబద్ధాలాడి పొలాలు స్థలాలు రాపించుకుంటారు దొంగతనం ఆస్తుల కోసం. ఎంతకాలం ఉంటుంది? ఒకటి సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచ దేశాన్ని నియంతగా చూడండి. ఒక మాసిదోని దేశంలో ఒక సామాన్యమైన రైతు కుటుంబం పుట్టారు. రాజ్యకాంక్ష చేత, పదవి వ్యామోహం చేత ఒక 50 మందిని మనుషులు తను వెంట పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పట్టణాలు జయించుకుంటూ ఆ విధంగా జయిస్తూ ప్రపంచ దేశాలు జయించారు. కానీ తన 30వ ఏటనే 33వ ఏటనే ఏమయ్యాడు? యవన కాలంలో చనిపోయాడు. దేనికోసం? సర్వలోకాన్ని సంపాదించాడు. తిన్నాడా? పాలించాడా? పరిపాలన చేశాడా? ఏమైంది? తన ప్రాణం తన చేతిలో లేదు, తన ఊపిరి తన చేతిలో లేదు. చేశాడు కానీ ఏం ఉపయోగం లేదు. అందుకని చూడండి, ఆస్తి అనేది శరీరానుసరమైన రాజ్యాలు కాదు, పదవులు కాదు. ఏంటి? ఏం చేయాలి? ఈ పిల్లల్ని ఆస్తికర్తలు అంటే ఏంటి? ఆస్తికర్తలు అంటే బాగా ఆడపిల్ల పుట్టినంత బంగారం, బొట్ల గొప్ప బంగారం కొని, లేదా మంచి మంచి బట్టలు కొని ముందే సిద్ధపరచటమా? అదేనా? మగపిల్లల గురించి కొంటే అది ద్వారా ఫిక్స్డ్ చేయటం, డిపాజిట్ కొంత బ్యాంకులో డబ్బులు కొని రాయడం, అది పెద్దలు అయ్యేసరికి ఎంత అవుతాయి అమౌంట్ అని చెప్పి వాళ్ళ కొరకు ఇన్సూరెన్స్లు కట్టడం, అది కట్టడం, ఇది కట్టడం చేస్తాం. ఏమండి? ఏనాటికి ఆనాటికి చాలని వాక్యం చెప్తుంది. నీ పిల్లలకి ఏం అప్పగిస్తున్నావు? నువ్వు చనిపోయేటప్పటికి నీ పిల్లలకి ఏం అప్పగిస్తున్నావు? అబ్రహాము చనిపోయేటప్పుడు తన కుమారుడు ఇస్సాకును దేవుణ్ణి అప్పగించాడు, భక్తిని అప్పగించాడు, ప్రార్థన అప్పగించాడు. అదే మార్గాన్ని పట్టుకున్నాడు. ఇస్సాకు తన కుమారుడికి దేవుణ్ణి అప్పగించాడు. యాకోబు అదే మార్గాన్ని పట్టుకున్నాడు, తాతగారి బాటలో నడిచాడు. తన కుమారులకు యోసేపునకు నీతి న్యాయాలను అనుసరించడం లేదు, దేవుణ్ణి అప్పగించాడు, సత్యాన్ని అప్పగించాడు, దేవుణ్ణి అప్పగించాడు. ఏమండి? పరిశీలించాలి. దేవుణ్ణి అప్పగించాడు. శరీర సమాన ఆస్తులు కాదు, దేవుణ్ణి అప్పగించాడు. ఆ దేవుణ్ణి పట్టుకున్నాడు యోసేపు. చదువులేని వాడే, మోచువాడే, అయినప్పటికీ గొప్ప ఇంజనీర్. ఆ దినాల్లోనే పెద్ద జ్ఞానంగా ఏం కట్టించాడు? వాటిని ఏమంటారు? పిరమిడ్. ధాన్యాన్ని సమకూర్చుకోవడానికి, ధాన్యాన్ని దాయటానికి పిరమిడ్ కట్టించాడు, గిడ్డంగులు కట్టించాడు, గోడౌన్స్ కట్టించాడు. ఏమండి? ఆ దినాల్లోనే టెక్నాలజీ చూడండి. ఒక శవాన్ని కొన్ని నెలల పాటు కుళ్ళిపోకుండా దాన్ని భద్రపరచడానికి చూడండి అవన్నీ కూడా ఉపయోగించారు. ఐగుప్తులు అవన్నీ ఉపయోగించారు. ఏమండి? పరిశీలించాలి. దేవుని యొక్క మాటలు పరిశీలన చేయాలి. ఏమి సంపాదించి పెడుతున్నా నీ పిల్లలకి? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తగా చేస్తాడు. ఈ రోజున చూడండి, నేను తండ్రి ప్రార్థన చనిపోతే, కాకపోతే చనిపోతే, లేదా తండ్రి చనిపోతే పిల్లలకి ప్రార్థన వాసన, ప్రార్థన ఉంటుంది కాదు, భక్తులు ప్రార్థన రారు. వాళ్ళ అమ్మగారు చనిపోయినా ప్రార్థనకు వచ్చేవాళ్ళు, వాళ్ళ నాన్నగారు చచ్చిపోయినా రెండో తరం వారి సిద్ధపరచట్ల ఇక ప్రార్థన ఉండదు. వాళ్ళ అమ్మగారు చనిపోయినా, నాన్నగారు చనిపోయినా ప్రార్థన చేసేవాళ్ళు చనిపోతే ఇక ఇంట్లో ప్రార్థన ఉండదు. ఎందుకని? కారణం ఏంటి? ఆస్తికర్తలు నువ్వు ఆస్తి పంచలేదని. ఏం పంచిచ్చావు? ఏమి ఇచ్చావండి? శరీర సంబంధ ఆస్తులు కాదు ఇచ్చేది. నీ కుమారుడికి ఏమి ఇవ్వాలి? దేవుణ్ణి ఇవ్వాలి. దేవుణ్ణి ఇవ్వాలి. దేవుని మార్గం, సత్యాన్ని దేవుణ్ణి ఇవ్వాలి. దావీదు చూడండి, దావీదు పితరుల దగ్గర నుంచి వస్తున్నాడు భక్తి. దావీదు పితరుల దగ్గర నుంచి భక్తి. దావీదు
పితరుల కాడి నుంచి కూడా బోయాజు భక్తుడే. దావీదు యొక్క పితరుడు సల్మాన్. సల్మాన్ ఎవరంటే రాహాబ్ అనే ఒక వేసిని చేసుకుంది. వేగి చూడటానికి వెళ్ళాడు. ఎరుకో పట్టణాన్ని వేగి చూడటానికి వెళ్ళింది అతనే. యెహోషువ యుద్ధ నుండి ఎరుకో పట్టణాన్ని వేగి చూడటానికి వెళ్ళాడు. రాహాబ్ అనే వేశ్యాలకు ఒక ఆతిథ్యం ఇచ్చింది. వాళ్ళు దాచిపెట్టింది. జనపనార కట్టలో దాచిపెట్టి ఎక్కడో నెత్తి మీద కూర్చున్న వాడిని దాచిపెట్టి ఆ పిండి ఆరబోసినట్టుగా పెద్దగా చేసి దాచి అప్పుడు ఆమెతో వడంబడిక చేసుకున్నారు. నీ కిటికీకి దూరం దారం ఎర్రదారం కట్టు. ఈ ఇంటిలో ఉన్న ప్రతి ఇంట్లోంచి బయటకు వచ్చిన ప్రతి వాడు అతను ఆత్మకు అతనే ఒకరు నాకు సంబంధం లేదని చెప్పి అక్కడ అదంతా ఉంటుంది. తర్వాత అతను ఆ యొక్క రాహాబ్ అనే దేశాన్ని వాళ్ళ దేశం తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? ఆమెను పెళ్లి చేసుకుంది. రాహాబు ద్వారా సల్మాను చూడండి బోయాజుని అంటాడు. బోయాజుని అన్నాడు. బోయాజు యొక్క తల్లి ఎవరు చెప్పండి? సల్మాను, రాహాబ్. ఆ బోయాజుని కన్నా తర్వాత బోయాజు చూడండి ఓబేదుని కన్నాడు. ఓబేదు యెషేని కన్నాడు. యెషే దావీదుని కన్నాడు. అట్లా ఆ చరిత్ర అంతా కూడా భక్తిలో వచ్చింది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పిల్లల ఆస్తిని ఇచ్చి శరీర సంబంధం ఎకరాలు ఇవ్వలేదు, కానీ పిల్లల ఆస్తి కర్తలు చేశారు. దావీదు గొర్రెలు కాసుకునేవాడే. ఎందుకు పనికి రానివాడు, గొర్రెలు కంపు కొట్టేవాడు. దేవుడు అతన్ని రాజుని చేసినప్పుడు చూడండి ఎంత ఘనత వచ్చింది. ఎంత ఘనత! సింహాసనం రాజ్యాలు పరిపాలన చేశాడు. దావీదు రాజు శరీరానుసారంగా ఆస్తినిచ్చాడు. తన కుమారుడైన సొలొమోనుకు శరీర సంబంధం ఆస్తినిచ్చాడు. తర్వాత భక్తి కూడా నేర్పాడు. అయ్యా, లోపలందరూ వెళ్ళవలసిన మార్గం నేను వెళ్తున్నాను. నీవు నీ దేవుడని ఆజ్ఞలను కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నీ కుమారుడిగా నా యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే ఆకాశం క్రింద సింహాసనం ఉన్నంతకాలం, ఆకాశంలో ఉన్నంతకాలం నీ సంతానం ఒకడు సింహాసనంలో కూర్చున్నది మానడు అని దేవుడు దావీదునకు వాగ్దానం చేశాడు. ఇదిగో నా దేవుడు ఎట్లా వాగ్దానం చేశాడు, నీతిని అనుసరించి నడవాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలని తన కుమారుడైన సొలొమోనుకు సొలొమోను అంత జ్ఞానంగా దేవుని మందిరాన్ని కట్టాడు, జ్ఞానంగా చేశాడు. కాబట్టి సొలొమోను ఆ జ్ఞానంగా చేసి కొంతకాలం ఇది చేసిన తర్వాత ఏమైంది? లోకంలో పడిపోయాడు. లోకంలో పడిపోయిన తర్వాత మరి కొంతమంది భక్తులు, కొంతమంది బైబిల్ పండితులు సొలొమోను దిద్దుకున్నాడు, అతనికి రాజ్యం ఉంటుందని చెప్పి మాట్లాడారు. కొంతమంది అయితే దిద్దుకోలేదని గట్టిగా మాట్లాడారు. కానీ వాక్యం మొక్కు దిద్దుకున్నట్టుగానే ఉంటుంది. వాక్యం ఏ మొక్కు చూపిస్తుందంటే దిద్దుకున్నట్టుగానే ఉంటుంది. అంటే దిద్దుకోకపోతే ఇవన్నీ రాయడు కదండి. అందుచేత మనం పరిశీలించుకొని దావీదు తన కుమారులకు ఏమిచ్చాడు? ఆస్తినిచ్చాడు. శరీర సంబంధ ఆస్తినిచ్చాడు, భక్తినిచ్చాడు. అలాగనే మంచివాడంటే చూడండి, మారుమనస్కున్నవాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి. నీ పిల్లల్ని, నీ కుమారులని, కుమార్తెల్ని ఆస్తికర్తలుగా చేయాలి. అంతేగాని జులాయలుగా, తిరగబడేవారుగా, అబద్ధికులుగా, మోసగాళ్ళుగా నీ పిల్లలు నన్ను విడిచి దైవం కాని వాడితో ప్రమాణం చేయదు. ఏ ప్రమాణాలు చెప్తున్నారు? విగ్రహాలు మళ్ళీ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సైలెంట్గా కనపడకుండా మర్మం పెట్టి విగ్రహ సంబంధ కార్యాలను ముంచెత్తుతున్నావు నీవు, పాల్గొంపులు చేస్తున్నావు నీవు. ప్రియులారా చూడండి, పరిశీలన చేయాలి. నీ పిల్లలు చూడండి, వేసలలో గుమ్ముకూడుతులు తన పొరుగువాని వారిని సగిలిస్తూ గుర్రం సగిస్తున్నారు.
ఏమండి ఏం చేస్తున్నారు? గుర్రం సేకరించినట్టుగా సేకరిస్తా ఉన్నారు. అడ్డగాడిదలా తిరుగుతున్నాడు. అడ్డగాడిదలా అరణ్యమునకు అలవాటు మన అడవగాడు వాళ్ళు అడ్డగాడు. అందుచేత నీ పిల్లలు ఆస్తికర్త ఆస్తులు అంతేగాని శరీర డబ్బు కోసం ప్రయాసపడి పిల్లలకు సంపాదించుకుంటారు. ఇక సత్యం దాకా అదే కదండి. సత్యం దాకా అదే ఏంటి? నేను దేవుని సంపాదించేమని పెట్టేకున్నాను. దేవుని సంపాదించుకోండి. ఆనాటి భక్తులు పిల్లల ఆస్తికర్తలుగా చేశారు. పిల్లలకు మంచి ఆస్తులు ఇచ్చారు, భక్తినిచ్చారు, ప్రార్థన ఇచ్చారు, దేవుని నమ్మకించారు. అందుకని వారి భక్తులుగా తీర్చబడ్డారు. ఏమండి పరిశీలించాలి. అబ్రహాం అక్కడే చూడండి కనిపిస్తా ఉన్నారండి తన కుమారుని. తర్వాత భక్తుల యొక్క కుమారులు మోషే భక్తుడే, కానీ మోషే కుమారులు చరిత్రలో లేరు. చరిత్రలో లేరు. ఆ శ్వాసం అనేది, వారసత్వం అనేది శిష్యుడికి అప్పగించబడింది. శిష్యుడైనా యెహోషువకు అప్పగించబడింది. ఏమండి యోబు గారు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేశాడండి. యోబు భక్తి నేర్పించాడు. యోబు గ్రంథం 1:5 వచనం తన కుమారులకి దహన ప్రవర్తించడం, కానుకలు అర్పించడం, వారి ఇంటి దేవుని పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేము అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తం దహన బలి అర్పించు వచ్చాను. యోగు నిత్యము అలాంటి చేయించు వచ్చాడు. చూసారా, యోగు గారు తన పిల్లలకు దేవుని అప్పగించాడు. దేవుని చేయబట్టించాడు. ఏం పట్టిస్తాం? సిగరెట్ పట్టిస్తాం, బీడీలు పట్టిస్తాం, బ్రాందీలు పట్టిస్తాం, మందు తీసుకురామని చెప్తాం, చుట్ల పట్టిస్తాం, అబద్ధాలు, అన్యాయం. ఈ ఇంట్లో ఉండి దాచుకొని అయ్యా లేనని చెప్పమాట. ఏ సీటీ కట్టడమో లేకపోతే ఎవరో ఫైనాన్స్లో రావడం ఏదో వచ్చినప్పుడు ఏం చెప్తారు? మా నాన్నగారు లేదని చెప్పరా? ఎక్కడో కూర్చొని ఆ పిల్లోడికి ఏం చెప్తున్నాడు? అబద్ధాలు. ఓహో మా నాన్నతో మోసం చేస్తున్నాడు, నేను కూడా ఇలాగనే మోసం చేయాలి. మా అమ్మగారు మా నాన్నకు అనుకుంది, నేను కూడా ఇక్కడ పెద్దవాడు అయ్యాక అన్నారు. ఇదే పెరిగాడు. ఇవన్నీ కూడా దుర్మార్గమైన చర్యలు నేర్పుతున్నాయి. యోబు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేశాడు. నీకేది? నీ పిల్లలను ఏం చేస్తున్నావు? ఆస్తి అప్పగిస్తున్నావు. ఏ ఆస్తి ఇస్తున్నావు? ఎవరిని అప్పగిస్తున్నావు? ప్రశస్తమైన వెండిని, ప్రశస్తమైన వెండి కంటే, బంగారం కంటే నా వల్ల కలుగు వచ్చుబడి దొడ్డది. దేవుడిచ్చేది కలదండి. మనం సంపాదించేది ఎంత? మనం సంపాదించేది ఎంత? దేవుని రాజ్యం అక్కడ దొంగలు ఉండరు, కన్న మీద తుప్పుబట్టరు. ఇక్కడైతే దొంగలు ఉన్నారు, తుప్పు పట్టిపోతుంది. ధనం ఎక్కువైన వాళ్ళ దాన్ని పంచుకునే వారు ఎక్కువైపోతారు. అవసరం నేను చంపేసాను తీసుకెళ్ళిపోతాను. అవసరం నేను చంపేసైనా తీసుకెళ్ళిపోతాను. మహాల ముక్కులు సవడిగా ఉంది అనుకోండి, ఓడ బీకేశారు. ఎప్పుడు చెప్తారు? భద్రంగా చచ్చిపోయారు. ఏం చెప్తారు? మరణం పీకేస్తారు. ఏది ఉంచండి. అందుకనే చూడండి, నీ పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి. ఏం చేస్తున్నాను? నీ కుమారుని ఏం చేస్తున్నాడు? అన్న చూడండి, ఒక అన్న ఎల్కానా భార్య అయిన అన్న, రెండో భార్య, ఫస్ట్ భార్య తన కుమారుడైన సమూయేలుని ఏలీకి అప్పగించింది. మందిరాన్ని తీసుకెళ్ళింది, మందిరం అప్పగించింది. ఇదిగో నా కుమారుడు, నీ దయ వల్లే నా కుమారుడు ఇచ్చేవాడు. నా కుమారుడు కలిగితే మందిరం విడిచిపెడతాం, మొక్కుబడి చేసుకున్నాను, తీసేసుకొని చెప్పి ఆ తల్లి వల్ల. తల్లి ఏం ఆస్తి ఇచ్చిందమ్మా? ఏమిచ్చింది ఆస్తి? చెప్పండి, ఏమిచ్చింది? ఏటేటా కొన్ని బట్టలు, చిన్న చిన్న అంగీలు, అతను సరిపడ అంగీ బట్టలు ఇచ్చింది. తర్వాత తీసుకెళ్ళి దేవుని మందిరంలో వదిలేసింది.
సేవకు సమర్పించేసి వదిలేసింది, ఆస్తికర్తలుగా చేసింది. గొప్ప గొప్ప సేవకుడైన, గొప్ప ప్రవక్త అయ్యాడు, గొప్ప న్యాయాధిపతి అయ్యాడు. ఏం చేస్తున్నాను ఈ పిల్లల్ని? మంచిదే, ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, విద్య కావాలి, ఇవన్నీ కావాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి, మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా భక్తిని నేర్పాలి. అన్నిటికంటే ముందు ఏది నేర్పాలి? భక్తిని నేర్పాలి. జబదయ్య కుమారుడు తల్లి, ఆమె ఎంత భక్తురాలు. జబదయ్య కుమారుడు తల్లి అంటే యాకోబు యోహాను తల్లి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రార్థన నేర్పి, భక్తి నేర్పి. జబదయ్య కూడా మంచి ప్రార్థన నేర్పాడు. తరువాత యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఆమె ఏం కోరుకుంది? ఏమని కోరుకుంది? ప్రభా, నేను నాకు మనవాడు పని, నా మనవ కాదన్నది ప్రభా, అడిగమ్మా, ఏంటి, ఏం కావాలి? నా చిన్నవాడేమో నీ కుడి వైపున, నా పెద్దవాడేమో నీ ఎడవైపు, నా పెద్దవాడేమో నీ కుడి వైపున, చిన్నవాడిని ఎడవైపు కూర్చొని సరిగ్గా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఏం కోరుకుంటుంది? నువ్వేం కోరుకుంటావు? నువ్వేం కోరుకుంటావు అమ్మా? మా అబ్బాయి ఒక ఆయన డాక్టర్ అవ్వాలి, ఒక ఆయన కలెక్టర్ అవ్వాలి, ఒక ఆయన ఇంజనీర్ అవ్వాలి, ఒక ఆయన ఆఫీసర్ అవ్వాలి. మంచిదే, తప్పు లేదు, కోరుకోవటం తప్పు లేదు, నీ ఇష్టం, అది కోరుకో, తప్పు లేదు. కానీ వాటికంటే మేము ఏం కోరుకోవాలి? భక్తి కోరుకోవాలి, ప్రార్థన కోరుకోవాలి, దేవుణ్ణి కోరుకోవాలి, దేవుని కోరుకోవాలి. ఏమవ్వాలని కోరుకోవాలి? నీవు పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి. ఏమండి, నీ పిల్లలకి ఎప్పుడైనా మనస్ఫూర్తిగా భక్తి పేరు పెట్టారు? సౌందర్య, ఐశ్వర్య, ఏం పేర్లు పెడతాం? సౌందర్య, ఐశ్వర్య, సుమనో, చిరంజీవి, ఇంకెవడో, ఎన్ని పేర్లు. ఒక భక్తుడి పేరు పెట్టావా? ప్రార్థన పరుడి పేరు పెట్టావా? లేదండి. నీ పిల్లలను ఆస్తికర్తలకు నువ్వు చేయాలి. నీ పిల్లలను ఆస్తికర్తలకు చేయాలి. దరిద్రులుగా చేస్తున్నాయి, భక్తిలో దరిద్రులుగా, సింపులు కొట్టు దరిద్రాలు, దరిద్రులు అయిపోయారు. తాగుబోతులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా, అబద్ధకులుగా. చిన్నప్పుడే మాయలు మంత్రాలు చేసేవాడు, మరాఠీలు చేసేవాడు, మాయలుగా తయారు. మాయకలాడితనం తయారు చేశాడు. ఆత్మీయ స్థితిలో దరిద్రులు చేసేది, సింపుల్ కొట్టు ధరించుకుంటుంది. పరిశీలించాలి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి. ఏ ఆస్తి కోసం? ఇక్కడ సంపాదిస్తే 10 ఎకరాలు 100 ఎకరాలు సంపాదించాలి. నీ అనుమానం మోసుకెళ్తావా? ఒక తరం వచ్చేసరికి కరిగిపోతుంది. ఒక తరం వచ్చేసరికి 100 ఎకరాలు 1000 ఎకరాలు సంపాదించాను, కరిగిపోతుంది. కానీ దేవుడిచ్చే ధనం తరగదు, ఎప్పటికీ తరగదు, దేవుని సన్నిధిలో తరగదు. బంగారు వీధులు, ముత్యములతో పొదిగించబడిన పరలోక రాజ్యంలో ఉంటావు. ఆ ఆస్తిని తరబడి నువ్వు ఇవ్వాలి, ఆ ఆస్తిని ఇవ్వాలి. ఇక్కడ కొంచెం బంగారం ఉంటేనే ఎంతో మెరిసిపోతుంది. పరలోక రాజ్యం ఏంటిది? బంగారు వీధి, శుద్ధ సువర్ణంతో చేయబడిన వీధి, మరకత మాణిక్యములతో కట్టబడిన పరలోక పట్టణం. ప్రకటన గ్రంథం అంటే అన్నీ వర్ణించాడు, చూసుకోండి. పరలోక రాజ్యం అంటే డబ్బుతో కూడింది, మెరిసిపడతాను దేవదూత. ఏమన్నాడు చూడండి, ప్రకటన గ్రంథం, దైవ గ్రంథం 20వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఇది
ఈ యొక్క పట్టణాన్ని గురించి నూతన ఎరుసలేమని సంబోధించాడు. 10వ వచనం నుండి చదువుకుంటూ వస్తే అది ఏముందంట, ఆ పట్టణపు చూడండి 17వ వచనం నుండి చదివితే అక్కడ ఎన్ని ఉంటాయండి. 21వ వచనంలో దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. వీధులు బజార్లు ఏంటంటే బంగారంలో చేయబడిన బజార్లు. అమ్మా 11 వచనం చదువుకో, ఇక్కడ ఎన్ని కూడా ఉంటాయి. 18 వచనం నుండి ఆ పట్టణ ప్రాకారాలు 12 ముత్యములతో చేయబడిన ఈ యొక్క పునాదులు వేయబడిన ఈ రాళ్ళని రాయబడి అంటారు. ఏమండి అవన్నీ కూడా చూడండి, ఆ ప్రాకారముల పునాదులు అమూల్యమైన నానా రత్నములతో అలంకరింపబడి ఉండదు. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, 8వది గోమేరకము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగం, 12వది సుగంధము. ఈ 12 యొక్క రత్నములతో మృత్యులతో పొదిగించబడిన పునాది దేశంలో దాని రాజవీధులు శుద్ధ సువర్ణమైన స్ఫటికములాగా పొరుగు. విచారణ ద్వారా మనం అక్కడ ధనం, ఆ ధనాన్ని ఆ డబ్బుని ఆ యొక్క ఆస్తిని మనం సంపాదించుకునే వారు తప్ప ఈ లోకంలో తుచ్చమైన ఎందుకు పనికిరాని మోషే ఏం చేశాడు, ఐగుప్తు ధనము కంటే అల్పకాలము పాపభాగం అనుభవించడం కంటే, స్వల్పంగా ఉండే ఈ పాపభాగం అనుభవించడం కంటే ఇశ్రాయేలు ప్రజలతో సమాధానించడం లేదని మరో యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఏలైనా అతను కలగబో దాని మీద బహుమానం మీద దృష్టి పెట్టాడు. కలగబో బహుమానం అంటే ఇదే పరలోక రాజ్యం. అందుకని దైవ గ్రంథంలో ఏం చెప్పబడింది, ఏం రాయబడింది అంటే ఏమన్నాడు, పరలోక రాజ్యాన్ని గురించి ఏం చెప్పాడు, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్మల ఆస్తి నీతిమంతులకు ఉంచబడిన. చేత పాపాత్మలు ఈ లోకం ఆస్తి సంపాదించి ఇదైపోతారు, ఆ సంపాదన అంతా కూడా వ్యర్థమైపోతుంది, నీతిమంతులు ఉంచబడి. జ్ఞాపకం చేసుకొని పరిశీలించి దేవుని యొక్క మార్గం సత్యాన్ని జాగ్రత్త పడాలి. అంతేగాని ఈ పిల్లల్ని ఆభ్యాసాలు చేయాలని ఆలోచన ఉండటం మంచిది కాదంటలేదు. చదువు చెప్పుకో, అభ్యాసం చేసుకో కాదంటారు. దాంతోపాటు ఎవరిని ఇవ్వాలి, దేవుణ్ణి ఇవ్వాలి, దేవుని నేర్పాలి. అది నేర్చుకుంటే వచ్చే భక్తి. దేవుని నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, భక్తి నేర్పాలి, దైవరాజ్యాన్ని గురించి నేర్పాలి, నరకాన్ని గురించి చెప్పాలి. ఈ పిల్లలకి అన్నీ కూడా బోధించాలి. అంతేగాని అరణ్యమునకు అలవాటు పని అడవగాడిదలాగా పెంచకూడదు. అరణ్యానికి అలవాటు పని అడవగాడిదలాగా దాని కామాత్రం వల్ల అది త్రిప్పబడిన దాన్ని ఎదుగు గాడిదల్లో ఏది అడిసి ఉండదంట. దాన్ని తిప్పగలవాడు ఎవరు తిప్పలేదు. అది చాలా పరిశీలించి నీ కుమారుడు ఆస్తి దేవుడే ఆస్తి అండి, దేవుని ఇవ్వాలి. ఏమివ్వాలి, ఏమివ్వాలండి? చాలామంది అంటారు, బాబా ఎలా మీ నాన్న ఏమిచ్చారు నీకు, మీ అమ్మ ఏమిచ్చారు, మీ తల్లిదండ్రులు నీకు ఎంత సంపాదించి ఇచ్చారు, వాళ్ళు ఏమి ఇవ్వలేదయ్యా, ఏమిచ్చారు, ఏమివ్వాలని చెప్తున్నాం. దేవుని ఇస్తే చాలు. దేవుని ఇస్తే అది కరెక్ట్ అయిన మాట, భక్తి కలిగిన మాట. అబ్రహాము చూడండి, ఇస్సాకునకు దేవుణ్ణి ఇచ్చాడండి. ఆ దేవుణ్ణి తీసుకున్నాడు, పట్టుకున్నాడు, ఎంతో చక్కగా తరతరాలు దేవుని
జాగ్రత్త గమనించి లేఖనాలు పరిశీలించుకోండి. వాళ్ళకి దేవుని అప్పగించి భక్తిని, అదే ఆస్తి, అదే ఐశ్వర్యం, ఐశ్వర్య క్షణతలు అయిపోయింది. మీరు దేవుని అప్పగిస్తే అక్కడ మంచిగా నడుచుకుంటాడు, నీతి న్యాయం కలిగి జీవిస్తాడు. ఇంకా చూడండి, లోకానుసారమైన మాటను తీసేసుకొని భక్తులు నిలబడతారు. అటువంటి అన్నీ కూడా దేవుడికి ఈ పిల్లలకు చూడండి ఆస్తిని సంపాదించి దేవుని కలిగి జీవించడం లేదు. అదే ఆస్తి, అదే మీకు వెండి బంగారముల బట్టి విలువైంది. ఆ ఆస్తిని విత్తే అతను చనిపోయేంత వరకు జాగ్రత్త కలిగి జీవిస్తాడు, భక్తులు నడుస్తాడు, స్థిరమైన మనసు కలిగి అంతవరకు ఆయన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను పొందాలని అందరూ కూడా కోరుకుంటూ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ నామాన్ని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. చెప్పిన వాక్యాలు తప్పులు పొరపాటు క్షమించండి. మేమందరం కూడా వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయ ప్రభా. ఆయా ప్రాంతాల నుంచి లైవ్లో దేశమిత్రులు కాన్ఫరెన్స్ కాదు ఎవరైతే వాక్యం వింటున్నారో నిన్న ప్రతిదిన దీవించిన ఆయన ఆశీర్వదించి ఆరోగ్యం ప్రభావ శక్తి నెమ్మది ఇచ్చే ప్రభా. అలాగే దూర ప్రాంతాల నుంచి మీరు మాకు అప్పగించిన సేవకులు, విశ్వాసులు, సంఘస్థులు ఎవరైతే దూర ప్రాంతం నుంచి ఉంటున్నారో వాళ్ళందరూ నిలబెట్టిన ఆయన పరిపాలన చేయను. ఆయన అంతవరకు సహించుకుని ఓర్పుదా ఇచ్చే ప్రభావ. చెప్పిన వాక్యాన్ని దీవించి 30 60 ఫలింప చేయను. ఆయన ఇప్పుడు జరగబోయే ఒంటరి ప్రాంతంలో ఆయన జ్ఞాపకం కాదని కోరుకున్నాను. తెల్లవారుజామున స్తుతి ఆరాధన తోడుకునండి. రేపు నాయన పునరుద్ధాన దినాన అనేక మంది మీ సన్నిధికి వచ్చినట్టుగా మీరు ఆకర్షించండి, పిలవని సహాయం చేయ ప్రభావం. ఆయా ప్రాంతాల నుంచి వాక్యం అందిన ప్రతి బిడ్డను దర్శించండి. ఈ పరిసర ప్రాంత ప్రజలు అనేక రక్షణ పొందడానికి మార్గం పొందడానికి మీరు ప్రేరేపించండి.